మానవాత్మలను యోగాత్ములుగా తీర్చిదిద్దడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీద వెలిశాడని బ్రహ్మకుమారీస్ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రదీప్ నగర్ వద్ద ఉన్న మెట్రో కన్వెన్షన్స్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చిన్నారులు రాధాకృష్ణుని వేషధారణలతో అలంకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్ ద్వారా సమాజంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. సమాజానికి మేలు చేసే ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు బ్రహ్మకుమారీస్ ద్వారా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు సరస్వతి, చిన్నారులు, భక్తులు పాల్గొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు ఈరోజు విశేషంగా ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని రాధలోని పోటీల్ని పెట్టడం జరిగింది ఫ్యాన్సీ డ్రెస్తో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ కృష్ణుడు అంటే మన యొక్క ఆధ్యాత్మిక విషయాలు తెలియాలి అన్న అంటే ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కృష్ణుడు రాధ మనం చెప్తూ ఉంటాం, కానీ వాస్తవంలో కృష్ణుని శ్యామ సుందర అంటారు. అంటే శ్యామంగా ఎప్పుడేవారు, సుందరంగా ఎప్పుడు ఉండేవారు. వాస్తవంలో కృష్ణుడు ఫస్ట్ ఈ సృష్టి మీదకి వచ్చినప్పుడు మాత్రం ఆయన సుందరంగానే ఉన్నారు, కానీ జనన మరణాల్లోకి వచ్చినప్పుడే ఆయన శ్యామంగా మారాడు. తర్వాత మళ్ళీ సృష్టి ఆదిలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన సుందరంగానే తయారవుతాడు. కాబట్టి ఈ కలియుగ అంతిమం భవిష్యత్తు రాబోయే సతయుగానికి మొట్టమొదటి రాజకుమారుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడే. కాబట్టి అలాంటి శ్రీకృష్ణుడు రాజ్యంలోకి వెళ్ళడం కోసం అంటారు కదా, యోగిలు, ఋషులు, మునులే ఆయనతో పాటు గోపికలై వెళ్ళేవాళ్ళు అని. కాబట్టి ఎవరైతే ఈ కలియుగ అంతిమంలో యోగిలు, తపస్వీలు అవుతారో వాళ్ళే శ్రీకృష్ణుడితో పాటు రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు. అందుకే పరమాత్ముడు మనకి రాజయోగాన్ని నేర్పించి ఆత్మల్ని దేవాత్మలుగా తయారు చేస్తారు. శరీరాలు అన్నవి వినాశనం అయిపోయేవే, కానీ ఆత్మే మహాత్మ అవుతుంది, పుణ్యాత్మ అవుతుంది, దేవాత్మ అవుతుంది. కాబట్టి మానవాత్మల్ని దేవాత్మలుగా మార్చడం కోసమే పరమాత్ముడు మనకి యోగం నేర్పించి ఆ దైవీ స్థాపన చేసి ఆ కృష్ణుడి రాజ్యంలోకి మనం వెళ్ళడానికి యోగ్యులుగా తయారు చేస్తారు. కాబట్టి ఈ రాజయోగం ఇక్కడ ఎందుకు నేర్పిస్తున్నామంటే భవిష్యత్తు రాబోయే రాజ్యం, స్వర్గం అనండి, సతీయుగం అనండి, కృష్ణుడి యొక్క రాజ్యం అనండి, అక్కడికి వెళ్ళాలి అంటే తప్పకుండా మనం యోగిలు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్నాళ్ళు ఆయన్ని మనం పూజ చేస్తూ వచ్చాము, ఇప్పుడు ఆయనతో కలిసి వెళ్ళడానికి మనం యోగిలు కావాలి. మన ఆత్మలో ఉండే పాపాలని భస్మం చేసుకోవాలి, మనలో దైవీ గుణాలని నింపుకోవడం కోసమే అందుకే కృష్ణుని శ్యామ సుందర అంటారు. కాబట్టి ఇప్పుడు అందరూ ఆత్మలు సుందరంగా తయారవుతేనే ఆ సుందరుడైన కృష్ణుడితో పాటు వెళ్ళగలవని ఈ ప్రోగ్రామ్ని విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని విషయాన్ని ఆధ్యాత్మికంగా తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఆ కృష్ణుడి రాజ్యంలోకి రావాలని కోరుకుంటూ ఈ కృష్ణాష్టమికి మీ అందరికీ కూడా కోటి కోటి శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక ఈవెంట్ మన జిల్లాలో మొదటిసారిగా అనుకుంటున్నాను, గతంలో ఎప్పుడూ లేదు. మీరందరూ కూడా చాలా టైం తీసుకొని, శ్రమ తీసుకొని పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళని పార్టిసిపేట్ చేసేలాగా మీరు చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. చిన్నారులందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యి వెళ్తున్నారు. ఖచ్చితంగా ఒక మంచి పరిణామం.
ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ప్లస్ మనకున్నటువంటి హిస్టరీ, కల్చర్ అన్నీ కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కృష్ణుడు ఎలా ఉంటారు, కృష్ణుడు ఎలా నడుస్తారు, కృష్ణుడు భావజాలం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది. అలాగే రాధికులు అందరూ కూడా వాళ్ళు కూడా ఒక మంచి ప్రజెంటేషన్ చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా విజయనగరం కేంద్రంగా మన పిల్లలందరికీ ఒక మంచి వేదిక ఇచ్చినటువంటి బ్రహ్మకుమార్స్ని మీరు అభినందించాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. నేను కూడా ఇక్కడికి రావడానికి కారణం ఇలాంటి ఈవెంట్స్ వాళ్ళు చొరవ తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, ఇలాంటి ఈవెంట్ చొరవ తీసుకొని ఇంత టైం కేటాయించి అందరినీ పిలిపించి చేయడం అంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా వాళ్ళని అభినందిస్తున్నాను. రాజయోగిని బ్రహ్మకుమారి అన్నపూర్ణ గారిని, రాజయోగిని బ్రహ్మకుమారి సరస్వతమ్మ గారిని, ఇద్దరిని కూడా ఇక్కడ రావడం ఆనందంగా ఉంది. అలాగే కేవి లక్ష్మీపతి రాజు గారు, మాన్సాస్ కరస్పాండెంట్ గారు, ఆయన కూడా నాతో పాటు భాగస్వామ్యం అయ్యారు. ఆయన కూడా అభినందిస్తూ, మరి పిల్లలందరూ కూడా ఒక మంచి మెమరీస్ తీసుకెళ్లారని భావిస్తూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ నా బ్లెస్సింగ్స్ పిల్లలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.